రేపే శని త్రయోదశి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు. శనివారం రోజున మనకు త్రయోదశి అనేది వస్తే ఆ రోజును శని త్రయోదశిగా పిలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ రోజును శనిదేవుడు జన్మించినటువంటి రోజుగా చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి శని పూజలు కనుక చేసినట్లయితే ఏలినాటి శని, అష్టమ శని, అన్ని రకాలైనటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోయి మన జీవితంలో సంతోషాలు, ఆనందాలు కలిసి రావటానికి స్వయంగా ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదాలే మనకు ఉండి అష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా ఆ శనిదేవుడే దీవిస్తాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే ఈ శని త్రయోదశి అంటే శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో మీరు ఇది ఒక్కటి గనక వేసుకొని చేసినట్లయితే కోటి జన్మల పాపాలు, దరిద్రాలు అన్నీ కూడా పోయి మీ సుడి తిరిగిపోతుంది. ఆ శనిదేవుడే మీకు అష్టదరిద్రాలన్నింటినీ కూడా తొలగించి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. అంతేకాకుండా ఒంట్లో ఉన్నటువంటి అంటే చెడుతో పాటుగా నెగిటివ్ ఎనర్జీలు అన్నీ కూడా పోయి శరీరానికి ఒక కొత్త కాంతి అనేది వస్తుంది. స్నానం అంటే ఒక్క శరీరం యొక్క మురికిని తీసేసేదే కాదండి. స్నానం ఏంటంటే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథి రోజుల్లో చేసేటటువంటి స్నానానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది. అంటే నదీ స్నానంతో సమానం అన్నమాట. ఇలాంటివి మనం వేసుకొని చేసుకోవటం వలన మనం తెలిసి తెలియ చేసినటువంటి పాపాలు అవ్వచ్చు, పితృదోషాలు అవ్వచ్చు, సర్పదోషాలు అవ్వచ్చు, మన మాట వల్ల కానీ మన చేత వల్ల కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు అది అంటే ఒక మనుషులకే కాదు, ఏదన్నా మోగజీవాలకు హింసించినప్పుడు ఇట్లా ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి కర్మలు మన జాతక పరంగా చుట్టుకొని అవేంటంటే మనం తెలిసి తెలియక ఏం చేశాము దేవుడా అని చెప్పేసేసి బాధపడుతూ ఆ కర్మలు ఆ బాధలన్నీ కూడా అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. శనీశ్వరుడిని చాలామంది కూడా ఏంటంటే ఆ దేవుడు మంచివాడు కాదు అది ఇదని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు. కానీ శనిదేవుడు చాలా సున్నితమైనటువంటి మనసు ఉన్నటువంటి వాడు. శనిదేవుడు మంచి వాళ్ళ జోలికి పొరపాటును కూడా రాడండి. మనం ఏదన్నా తెలిసి తెలియక చేస్తే పాపాలు, ఒకవేళ కొంతమంది పాపాలు చేస్తూ ఉంటారు అన్నీ తెలిసి కూడా మమ్మల్ని ఎవరేం చేయబోయారులే, మమ్మల్ని ఎవరు కనిపెట్టబోయారులే అని చెప్పేసేసి ఎన్నో రకాలుగా పాపాలు కర్మలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనుషులు ఎవ్వరు కనిపెట్టకపోవచ్చు, కానీ దేవుడు క్షమించిన కర్మ మాత్రం ఎప్పటికీ కూడా వదిలిపెట్టదనమాట. శనిదేవుడు అలాంటి వాళ్ళని వాళ్ళ అంతు చూసేదాకా అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుకు వారికి శిక్ష పడేదాకా శనిదేవుడు మాత్రం వదిలిపెట్టడు. గొప్ప వాళ్ళనైనా సరే లేదా ఏది లేని వాళ్ళనైనా సరే సమానంగా అంటే స్థాయిలు చూడకుండా శిక్షలు వేసేటటువంటి ఆ యొక్క శక్తి, ఆ యొక్క గొప్పదనం అనేది ఒక్క శనిదేవుడికి మాత్రమే ఉంది. మంచి వాళ్ళని ఇంకా శనిదేవుడు ఎంతగానో సహాయం చేస్తూ ఉంటాడు మంచి వాళ్ళకి. కానీ చెడ్డ వాళ్ళకు మాత్రం వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోయి వారిలో మార్పు వచ్చేదాకా వదిలిపెట్టడు అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే మంచికి మంచి, చెడుకు చెడు అన్నట్లుగా శనిదేవుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి శనిదేవుడు అంటే ఎప్పుడూ కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మన కర్మలన్నిటికీ శనిదేవుడే కారణం అని చెప్పేసేసి అనుకోవాల్సినటువంటి పని అంతకన్నా లేదు. మన కర్మలు అంటే ఈ జన్మలోనే కాదు, పోయిన జన్మల్లో గత జన్మల్లో చేసినటువంటివి కూడా మనకేంటంటే ఈ జన్మల్లో కూడా ఇలా వెంటాడి వేధిస్తూ ఉంటాయన్నమాట. ఈ రోజున సూర్యోదయానికి ముందుగా లేచి చక్కగా స్నానం చేసేసి మీరు శనిదేవుని విగ్రహానికి అంటే నవగ్రహాలు ఆలయానికి వెళ్ళేసేసి అక్కడ శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్లయితే ఎన్నో రకాలైనటువంటి దోషాలు, కర్మలు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. ఈ స్నానం చేసేటటువంటి నీటిలో మీరు ఉదయము, సాయంత్రము 2 పూట్ల కూడా ఇలా వేసుకొని మీరు స్నానం చేయటం వలన అంటే సాయంత్రం కూడా మీరు స్నానం చేసేటప్పుడు కూడా ఇలా వేసుకోవటం వలన మీకు పూర్తిగా కర్మ ప్రక్షాళన అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ రోజున ఏంటంటే నల్ల నువ్వులు అలాగే నువ్వుల నూనె ఇలాంటివి కలిపి నల్లని వస్త్రంలో ఉంచేసేసి వీటిని దానంగా ఇవ్వటం వలన మనకు చాలా వరకు కూడా దరిద్ర సమస్యలు అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. నల్ల నువ్వులు అలాగే నువ్వుల నూనె ఇవేంటంటే శనిదేవునికి ప్రీతికరమైనవి, చెడును తీసేసి మనకు మంచిని ప్రసాదిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున నల్ల నువ్వులు, నువ్వుల నూనె అలాగే నలుపు రంగు బట్టలు అంటే మూట కట్టేసి కానివ్వండి, లేకపోతే నలుపు రంగు బట్టలైనా లేదా చెప్పులు కానీ ఇలాంటివి మీరు ఎవరికన్నా దానం చేయటం వలన దరిద్రాలన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయి.
అంతేకాకుండా ఈరోజు అంటే ప్రత్యేకంగా త్రిమూర్తులకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అంటే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామికి పూజలు చేసుకుంటారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి రోజు. అలాగే ఈరోజు శివుడికి శివాలయానికి వెళ్ళి శివుడికి కూడా అభిషేకం ఒక్క చెంబుడు నీళ్ళతో మీరు అభిషేకం చేసినట్లయితే మీకున్నటువంటి పాపాలు, శాపాలు, కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే శివుడు యొక్క భక్తుడు శనిదేవుడు. కాబట్టి శనిదేవుడు అంతటి వాడే ఆ సాక్షాత్తు ఆ బోలా శంకరుడిని నమ్మాడు, పూజ చేశాడు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఆ పరమేశ్వరుని యొక్క గొప్పదనం అనేది. కాబట్టి తప్పకుండా శివాలయానికి వెళ్ళి ముఖ్యంగా ఏంటంటే శివుడికి నంది ఉంటుంది కదా, నంది చెవులో మన యొక్క కోరికను గనక ఈ రోజున ఏదన్నా చెప్పుకున్నట్లయితే ఆ కోరిక అనేది 100% నెరవేరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున శివుడి దర్శనం అనేది చేసుకోండి. అలాగే ఈ రోజున ఏంటంటే ఆంజనేయ స్వామికి కూడా చాలామంది పూజ చేసుకుంటూ ఉంటారు. అంటే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళటము, ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి పూజలు చేయటం వలన అలాంటి వారి అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి పూజ చేసుకున్నా లేదా ఇంట్లో స్వామికి నమస్కారం చేసుకున్నా శనిదేవుడు అలాంటి వాళ్ళ జోలికి కూడా రాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని శనిదేవుడు వరం కోరాడంట. నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాను, నా పవర్ ఏంటో నీకు చూపించాలనుకుంటున్నాను అని చెప్పి శనిదేవుడు ఆంజనేయ స్వామిని కోరినప్పుడు సరే తప్పకుండా నీకు నా శరీరంలో భాగం ఇస్తాను, నువ్వు ఎక్కడ ఉంటావని చెప్పేసి అడిగితే ఆంజనేయ స్వామి తల మీద ఉంటానని శనిదేవుడు కోరుకున్నాడంట. అలా అన్నప్పుడు ఆంజనేయ స్వామి శనీశ్వరుడిని తన తల మీద పెట్టుకున్నాడంట. అలా పెట్టుకొని ఆంజనేయ స్వామి తన తల మీద ఏంటంటే ఒక పెద్ద పర్వతాన్ని ఎత్తాడంట. అలా ఎత్తినప్పుడు ఏంటంటే ఆ యొక్క బరువుకు తట్టుకోలేక శనీశ్వరుడు గిలగిల కొట్టుకుని ఇక చివరకు కిందకొచ్చి పడ్డాడంట. అంటే ఆంజనేయ స్వామి యొక్క తోక దగ్గరకు వచ్చి పడి ఆ తోకతో ఆంజనేయ స్వామి శనీశ్వరుడిని కొట్టినటువంటి దెబ్బలకు ఆ శనీశ్వరుడు గిలగిల తన్నుకున్నాడంట. అందుకే ఈ రోజున ప్రత్యేకంగా శనీశ్వరుడికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తూ ఉంటారు. అలా చేసిన వారిని ఆశీర్వదిస్తాడు. అలా అంటే ఎవరైతే భక్తులు అలాగ నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో అంటే ఆ నొప్పులన్నీ కూడా తగ్గిపోయి హాయిగా ఉండి అలాంటి భక్తుల్ని శనీశ్వరుడే దీవిస్తాడని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే ఈ రోజున ఏంటంటే ప్రత్యేకంగా బెల్లము లేదా నల్ల నువ్వులు ఇలాంటివి ప్రసాదంగా మీరు అక్కడ స్వామివారి దగ్గర నవగ్రహాల దగ్గర ఉంచాలి. లేదా బెల్లంతో చేసినటువంటి నువ్వుల ఉండలైనా సరే మీరు అక్కడ సమర్పించడం వలన ఏలినాటి శని అనేది పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీరు పోయటం చాలా మంచిది. నలుపు రంగు దుస్తులు పొరపాటును కూడా ధరించకూడదు. శనీశ్వరుడిని తప్పకుండా ఆరాధించండి. నల్ల నువ్వులను దానం చేయండి. పక్షులకు, మోగజీవులకు అలాగే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. అలా పెట్టడం వలన మనకున్నటువంటి ఏలినాటి శని అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఈ రోజు ఇంట్లో గొడవ పడతాలు, తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు పొరపాటును కూడా చేయకూడదు. కాకి శనిదేవుని యొక్క వాహనం కాబట్టి కాకికి ఎంతో ప్రత్యేకత అనేది ఉందన్నమాట. కాబట్టి కాకి కనిపిస్తే ఒక ముద్ద అన్నం కానీ లేదా నువ్వుల నూనెతో కాల్చినటువంటి చపాతీలు కానీ తప్పనిసరిగా పెట్టండి. అలాగే ఈ రోజున కాకి కనిపిస్తే ఓం శనిశ్చరాయ నమః, ఓం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 3 సార్లు లేదా 11 సార్లు జపించినట్లయితే పూర్తిగా పితృదోషాలు ఏవైనా ఉన్నా కూడా పోయి మన జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి ఆ శనీశ్వరుని యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ఎందుకంటే కాకుల రూపంలో మనకు పితృదేవతలు మన ఇంటికి వస్తూ ఉంటారు అని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి రోజే కాదండి, మిగిలిన ఏ రోజుల్లోనైనా సరే కాకికి తొలి ముద్దను మీరు అన్నంగా పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. సరే విడి రోజుల్లో కుదరకపోయినా ప్రత్యేకమైనటువంటి ఇటువంటి రోజుల్లోనైనా సరే తప్పనిసరిగా కాకికి ఏదైనా నువ్వుల నూనెతో చేసినటువంటి రొట్టెలు అవ్వచ్చు లేదా అన్నం అవ్వచ్చు, మనం తినేటటువంటి పదార్థాలు ఏవైనా సరే కాకికి పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే కాకి కావు కావు అని చెప్పి అరవటంలో ఎంతో పరమార్థం ఉంది. కావు కావు అంటే మనకు ఈ భూమి మీద ఏమీ కూడా శాశ్వతం కావు, అనవసరంగా తాపత్రయపడుతున్నారు, అలా కాకుండా కాస్త ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసేసి ఆ కాకి యొక్క అరుపుకు ఎంతో పరమార్థం అనేది ఉంది.
అలాగే కాకి మన ఇంటి దగ్గర తరచుగా అరుస్తూ ఉంటుంటే మనకేంటంటే ఇంటికి బంధువులు వస్తారని చెప్పేసి ఇలా చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలా చెప్పేసేసి ఓం శనిశ్చరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోండి. మీకు మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది. ఇక ఈరోజు స్నానం చేసేటటువంటి నీటిలో వచ్చేసి మీరు ఇది ఒక్కటి కలుపుకొని చేయటం వలన చెప్పాను కదా, అన్ని రకాలైనటువంటి అంటే 7 జన్మల దరిద్రాలు, శాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మనకు పూర్తిగా ఆ శనిదేవుని యొక్క ఆశీర్వాదమే దొరుకుతుంది. శనిదేవుని ఆశీర్వాదం గనక పొందాలి అంటే అదృష్టం ఉండాలండి. ఎందుకంటే అతని యొక్క ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం లేని వాళ్ళమే ఎన్నో రకాలుగా ఇట్లా బాధలు పడుతూ ఉన్నాము. అలా కాకుండా ఆ శనీశ్వరుని యొక్క ఆశీర్వాదం దొరికితే మన జీవితాలు కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం అనేది అంత గొప్పదనమాట. మన బాధలు, మన కర్మలు, మన పాపాలు, మన దోషాలు, మన అశాంతి, మన నష్టాలు ఇట్లా మన జీవితంలో ఉన్నటువంటి చెడునంతటిని కూడా తీసేసేటటువంటి శక్తి ఆ శనిదేవునికి మాత్రమే ఉంది. ఎందుకంటే శనిదేవుడి యొక్క నిర్ణయానికి తిరుగు అనేది ఉండదు. త్రిమూర్తులు అంతటి వాళ్ళే శనిదేవుడు ఒక నిర్ణయం తీసుకుంటే అతని నిర్ణయానికి ఎదురు చెప్పేటటువంటి ధైర్యం వారికే లేదు. ఎందుకంటే చెప్పినా కూడా శనిదేవుడు వినడు. ఎందుకంటే శనిదేవుడి యొక్క నిర్ణయాలు ఏంటంటే చాలా చాలా కఠినంగా చాలా కరెక్ట్గా ఉంటాయి. న్యాయము, నీతి, నిజాయితీ అలాంటివి ఏదన్నా ఉంటే పొరపాటును కూడా వారికి చెడు చేయడు. వారికి ఇంకా మంచే చేస్తాడు. కాబట్టి చెడు చేసే వాళ్ళను మాత్రం వదిలిపెట్టడు. అందుచేత ఏంటంటే శనిదేవుడికి ఎప్పుడు కూడా భయపడాల్సిన పని లేదు. ఇంకా ఈ రోజున వచ్చేటప్పటికి మీరేంటంటే స్నానం చేసేటటువంటి నీటిలో శంకు పుష్పాలు ఉంటాయి కదండి, శంకు పుష్పాలు తెలుపు రంగు పువ్వులైనా నీలిరంగు పువ్వులైనా సరే 2 లేదా 3 పువ్వులు వేసుకొని 1 స్పూను నల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ నల్ల నువ్వులు లేదా నల్ల ఆవాలైనా పర్వాలా, మనకి ఏవైనా పర్వాలా, అవి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని మీరు స్నానం చేయటం వలన మీకు ఏలినాటి శని అలాగే అష్టమ శని దోషాలు కర్మలు అన్ని రకాలుగా తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే శంకు పువ్వులతో ఆరాధన, దీపారాధన అలాగే అలంకరణ అనేది ఆ శనీశ్వరుడికి ఎంతో ఇష్టం అన్నమాట. కాబట్టి అలాంటి శంకు పుష్పాలను లేదా అవి దొరికితే పర్వాలేదు, లేకపోతే మీరు నల్ల నువ్వులైనా లేదా నల్ల ఆవాలైనా వీటిట్లో మనం ఏదో ఒకటైనా సరే మనం స్నానం చేసేటటువంటి నీటిలో వేసుకొని చేయటం వలన ఆ దోషాలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతాయి. మనకంతా మంచి జరుగుతుంది. ఈ రోజున మీకు అవకాశం కుదిరితే తప్పకుండా ఆ నవగ్రహాల దగ్గరకు వెళ్ళేసి ఆ నాయనికి అంటే ఆ తండ్రికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటము లేదా నువ్వుల నూనెని ఎవరికన్నా దానంగా ఇవ్వటము, నల్ల నువ్వులైనా సరే ఎవరికన్నా దానంగా ఇవ్వటము, ఇలాంటివి చేసి నువ్వుల లడ్డులు అనేవి అక్కడ ప్రసాదంగా పెట్టండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్క నువ్వులైనా సరే మీరు అక్కడ ప్రసాదంగా పెట్టండి. అలాగే తప్పనిసరిగా నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇలా చేయటం వలన పూర్తిగా ఏలినాటి శని అనేది తొలగిపోయి ఆ స్వామి యొక్క ఆశీస్సులు అనేవి మనకు అందుతాయి. అంతేకాకుండా ఈ రోజున తప్పనిసరిగా తలంటి స్నానం చేయాలండి. ఒంటి స్నానం ఒక్కటి కాదు, తలంటి స్నానం ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. అలాగే ఈ రోజున ఉప్పును ఎవరికన్నా దానంగా ఇవ్వచ్చు, కానీ ఉప్పును మాత్రం పొరపాటును కూడా కొనుక్కొని తీసుకొచ్చుకోకూడదు. అంతేకాకుండా ఇనుప వస్తువులు అంటే పిన్నీసులని, హెయిర్ పిన్నులని ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి తెచ్చుకోకూడదు. నలుపు రంగులో ఉన్నటువంటి మినపప్పు, మిరియాలు, వంట నూనె, ఆవ నూనె, ఆవాలు ఇలాంటివి ఏవి కూడా పొరపాటును కూడా కొనకూడదు. మీరు కావాలంటే దానంగా ఇవ్వచ్చు, కానీ ఇలాంటివి మాత్రం కొనుక్కొని ఇంటికి తెచ్చుకోకూడదు. ఇలా తెచ్చుకుంటే ఆ శనిదేవుని యొక్క ఆగ్రహానికి గురయ్యి అడుక్కు తినేటటువంటి అంటే ఒకరి దగ్గరకు వెళ్ళి చేయి చాచేటటువంటి స్థాయికి దిగజారుతారనమాట. అప్పులు పాలైపోయి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, నిందలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి ఇలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు. ఈ రోజున రావి చెట్టును తాగితే చాలా చాలా మంచిది. అలాగే మనకేంటంటే బెల్లము, మనకు ఆవులు వస్తూ ఉంటాయి కదా, ఆవుకు బెల్లాన్ని ఆహారంగా తినిపించడం వలన మనకు చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఆ శనీశ్వరునికి బెల్లాన్ని ప్రసాదంగా పెట్టడం వలన కూడా మనకు చాలా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి నియమాలు కూడా మీరు తప్పనిసరిగా పాటించండి. మనకి గోవులో ఏంటంటే సకల దేవతలు కొలువు తీరి ఉంటారు. కాబట్టి గోవుకు బెల్లం కానివ్వండి లేదా ఏదైనా కూరగాయలు అవ్వచ్చు, బెల్లంతో చేసినటువంటి పదార్థాలు ఇలాంటివి ఏవైనా సరే తినిపించడం వలన చాలా చాలా మంచి అనేది జరుగుతుంది.
రావి చెట్టును తాకటం వల్ల ఏంటంటే ఆ రావి చెట్టుకు ఎంతో విశిష్టత అనేది ఉందండి. రావి చెట్టును తాకితే శని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ రోజున రావి చెట్టును తాకి చెంబుతో చెట్టుకి నీళ్లు పోసేసి ఒక చెంబుడు నీళ్లను పోసేసేసి ఆ చెట్టును తాకేసి 11 సార్లు మీకు కుదిరితే ప్రదక్షిణలు చేయండి. ఎందుకంటే సీతమ్మకు ఆశ్రయం ఇచ్చినటువంటి చెట్టుగా రావి చెట్టును మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. ఎందుకంటే సీతమ్మ తల్లి విశ్రాంతి తీసుకున్నటువంటి చెట్టు అంత గొప్పతనం ఉంది. రావి చెట్టును తాకటం వలన ఏంటంటే మనకు అన్ని రకాల కర్మలు దోషాలు పోయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. ఇట్లా మనకు ఎలాంటి కోరికలైనా సరే తప్పనిసరిగా తీరతాయన్నమాట. అంతేకాకుండా రోగాలనేవి కూడా తగ్గి అలసట తగ్గటము, హుషారుగా ఉండటము, తిరుగులేని రాజయోగం అనేది పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి నియమాలు అనేవి పాటించండి. అర్థమైంది కదండి ఏం చెయ్యాలి ఏంటి అనేది. ఈ శని త్రయోదశి రోజున తప్పకుండా ఈ నియమాలు అనేవి పాటించండి. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే వారికి కూడా సహాయపడుతుంది. కాబట్టి లైక్ ఇచ్చి షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి విలువైనటువంటి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే మేము పడినటువంటి కష్టానికి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు గాను ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్లో ఓం శ్రీం శనిదేవాయ నమః అనేటటువంటి కామెంట్ని చేయండి. అలా చేయటం వలన మీకు మీ కుటుంబానికి ఆ శనిదేవుని యొక్క నిండు ఆశీస్సులు అనేవి దక్కుతాయి. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.